విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికపై సీఎం చంద్రబాబు ఫోకస్ చేశారు. అందులో భాగంగానే సీఎం చంద్రబాబు నివాసానికి విశాఖ జిల్లా టీడీపీ నేతలు చేరుకున్నారు. ఈ రోజు టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. వైసీపీ అభ్యర్థిగా ఇప్పటికే బొత్స సత్యనారాయణను జగన్ ప్రకటించారు. ఎమ్మెల్సీ సీటును ఎలాగైనా దక్కించుకోవాలని ఇరు పార్టీలు గట్టి ప్రయత్నం చేస్తున్నాయి. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికపై సీఎం చంద్రబాబు ఫోకస్ చేశారు. అందులో భాగంగానే సీఎం చంద్రబాబు నివాసానికి విశాఖ జిల్లా టీడీపీ నేతలు చేరుకున్నారు. ఈ రోజు టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. వైసీపీ అభ్యర్థిగా ఇప్పటికే బొత్స సత్యనారాయణను జగన్ ప్రకటించారు. ఎమ్మెల్సీ సీటును ఎలాగైనా దక్కించుకోవాలని ఇరు పార్టీలు గట్టి ప్రయత్నం చేస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ అడిగి తెలుసుకుందాం. రాజేష్, శ్వేత, ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటికి విశాఖ నాయకులందరూ చేరుకున్నారు. అయితే విశాఖలో ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో బలమైన అభ్యర్థిని ఖచ్చితంగా పోటీలో ఉంచే క్రమంలో ఈ రోజు చర్చలు కొనసాగుతున్నాయి. అయితే ఈ రోజు సాయంత్రానికి అభ్యర్థి ఎవరనేది ఖరారు చేస్తారు. ఇప్పటికే వైసీపీ అభ్యర్థిని ఖరారు చేసిన నేపథ్యంలో టీడీపీ కూడా అభ్యర్థిని ఖరారు చేసే పనిలో పడ్డారు. అయితే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఇంటికి టీడీపీ నేతలు అందరూ కూడా చేరుకొని ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరైతే బాగుండిద్ది అనే అంశం మీద చర్చిస్తున్నారు. అయితే రేసులో పిలా గోవింద్, గండి బాబ్జీ, బైరా దిలీప్ కుమార్ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే దిలీప్ కుమార్ పేరు కన్ఫర్మ్ కనపడుతుంది. పూర్తి స్థాయిలో ఎట్టి పరిస్థితుల్లో విశాఖ ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకోవాలి, దానికి ఏ విధమైన ప్రయత్నాలు చేయాలి, ఎలా ఎవరైతే అభ్యర్థి అయితే కరెక్ట్ గా ఉంటుంది, స్థానిక సంస్థలకు సంబంధించిన కొద్దిగా దగ్గరగా పరిచయాలు ఉన్న వ్యక్తులు ఎవరని పలు రకాల కోణాల్లో కూడా ఈ చర్చలు జరుగుతున్నాయి. దీంతో పాటు ప్రధానంగా చూసుకుంటే అందరికీ తెలిసిన అభ్యర్థి అయి ఉండాలి, అదేవిధంగా పార్టీకి పనిచేసిన అభ్యర్థి అయితే బాగుంటుందనేసి నేతలు అందరూ స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కలిసిన వారిలో బండారు సత్యనారాయణ, మంత్రి అనిత, గంటా శ్రీనివాసరావు, దువ్వాడ రామారావు, గణబాబు వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిశారు. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.